మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతి మశేషజంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖభయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఆగస్టు 2026 ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపుగా మనకి ఆగస్టు మాసంలో గ్రహ సంచారం, గురుల యొక్క స్వక్షేత్ర గమనం, నీచ స్థితి, అలాగే మిత్రక్షేత్ర శుక్ర సంచారము, గురుడు కర్కాటక ఉచ్చస్థితి, కుంభంలో రాహు మరియు మీనంలో వక్రగతిలో శని. సో ఇలాంటి విషయాలన్నీ కూడా సమకూర్చుకొని మీ అందరి కోసం ఒక మంచి మాస ఫలితాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా మన వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రశ్నలకి సమాధానం మన అన్నిటికీ ఇందులో వెతుక్కునే ప్రయత్నం చేయవచ్చు. ముందుగా మేషరాశి వారికి ఆగస్టు మాసంలో ఇలాంటి ఫలితాలు ఉన్నాయి. 1వ వారం అద్భుతంగాను, 2వ వారం యావరేజ్గాను, 3-4 వారాల్లో చాలా మంచి శుభ ఆనంద ప్రయోజనాలు కలిగే అవకాశం. వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, శుభవార్తాశ్రవణం. 2వ వారంలో కాస్త ప్రమాదం ఉంది, లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం, ఆన్సైట్ కోసం మీరు ప్రయత్నం చేయకూడదు, ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. ఉద్యోగాన్ని స్విచ్ అవ్వడానికి ప్రయత్నం చేయకండి, అది మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు. లేనిపోని ఇబ్బందులు, చికాకులు, కోపం, అసహనం, మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని కూడా కలిగిస్తుంది. ఎప్పుడు 2వ వారంలో అలాంటి మీకు ఇబ్బందికర వాతావరణం ఉంది, జాగ్రత్త. దుష్టుల సాంగత్యం, ఆడపిల్లలు జాగ్రత్త. అనవసరపు దుష్టులతో మీరు చేసేటువంటి స్నేహాలు, అశ్లీలమైనటువంటి పనులు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. కుటుంబ పరిస్థితులు కూడా 2వ వారంలో ఇబ్బందులు పడే అవకాశాలు, ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏదైనా ఇల్లు కానీ పొలం కానీ కొనుగోలు చేస్తున్నప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఈ డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వకుండా ప్రయత్నాన్ని చేయండి. 1వ వారంలో శుభకర సంతాన యోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, పరిపూర్ణ విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, సిమాట్, శాట్ పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ అనుకూలతలు. 3వ వారంలో మంచి శుభకరమైన యోగాలు, 4వ వారంలో అద్భుత యోగం. ఎందుకంటే 2వ వారంలో వరలక్ష్మి వ్రత శుభయోగాలు కదా, తప్పకుండా మీరు అనుకున్నటువంటి బంగారము కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి మేషరాశి వారికి 2వ వారం తప్ప మిగిలిన వారం లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, లాటరీల వల్ల కూడా మంచి ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. వ్యాపార పరంగా ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోర్, సువర్ణ వజ్రాభరణాలు తయారు చేసేవారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం. ఎప్పుడు 1, 3, 4
రెండో వారంలో నష్టం, మోసపోవడం, చికాకు, బాణసంచ కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం, అలాగే ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. సిమెంట్ కర్మాగారంలో పనిచేసే జాగ్రత్తగా ఉండండి. అలాగే ఒంటరి ప్రయాణాలు ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఆడపిల్లలకి మానవ వనరులు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. లంచాలు పుచ్చుకోకండి, ప్రమాదము. అలాగే మూడో వారంలో ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. శుభకరమైనటువంటి యోగం కూడా కనబడుతోంది. వృత్తి ఉద్యోగాదులు లాభాలు ఉన్నాయి. సంఘంలో పేరు ప్రతిష్ట కూడా బలంగా ఉంటాయి. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి, మిర్చి లాంటి వ్యాపారంలో కానీ పండించే రైతులకు కానీ లాభాలు. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి అనుకూలత. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. సోషల్ మీడియా అలాగే జర్నలిస్టులకి మంచి లాభాలు. రెండో వారంలో ఈ జర్నలిస్టులు కాస్త అధిక దూకుడు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, కాబట్టి జాగ్రత్త. అలాగే వ్యక్తిగతమైనటువంటి రుణాలు అనేవి కాస్త మీకు ఇబ్బంది కలిగిస్తాయి. అనవసరమైన ఓటీపీలు నమ్మి దాంట్లో వెళ్ళి మీరు అనవసరంగా పాస్వర్డ్ చెప్పేసి సైబర్ క్రైమ్ అరెస్ట్ అని చెప్పగానే మీరు భయపడి నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఎన్నిసార్లు చెప్పినా మనం జాగ్రత్త ఉండి ఏపీకే ఫైల్స్ వస్తుంటాయి. వాటిని ఆ ఫైల్స్ని పెట్టుకొని ఫైల్స్ తెచ్చుకోకండి. వాటి పీకి పడేయండి, వాటి ముట్టుకోకండి, డిలీట్ చేయండి. దాన్ని ఓపెన్ చేస్తే ప్రమాదంలో పడినట్టే. కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదేమైనా మంచి అనుకూలమైన శుభయోగాన్ని పొందుకుంటారు. రెండో వారం తప్ప మిగిలిన లాభాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి. అలాగే తప్పకుండా వృత్తి ఉద్యోగాల లాభాలు ఉంటాయి. సోదరుల మధ్య మైత్రి, కుటుంబ సౌఖ్యము, శుభ సంతాన యోగము, కోర్టు వివాదాలు కూడా సమస్యపోయే అవకాశాలు కూడా ఉంటాయి. రెండో వారంలోనే జాగ్రత్త తీసుకోండి. ఏదైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే కాస్త ముందుగానే ప్లాన్ చేసుకోండి. మొదటి వారంలో ఇంటర్వ్యూ పెట్టుకోండి. రెండో వారంలో ఇంటర్వ్యూ ఉంది స్వామి, విదేశాల ప్రయాణం కూడా ఉంది అనుకుంటే 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, తప్పనిసరిగా జన్మజాతకాన్ని చూయించుకోండి. తద్వారా అనుకూలత ఉంటుంది. అలాగే మర్చిపోకుండా మీరు భగవద్గీత పారాయణం, మన తల గీతను పూర్తిగా మార్చేటువంటి గీత భగవద్గీత. ఆ భగవద్గీతని మీరు 9వ అధ్యాయాన్ని చదవండి. శుభకరమైనటువంటి యోగాన్ని పొందుకుంటారు. ఈ మాసం ప్రతి మాసం మీకు శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.